కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద కుంభకోణమని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. పాలన గాలికి వదిలి ప్రపంచ సుందరీమణుల పోటీల పేరుతో సీఎం మంత్రులు పోటీ పడి తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు బాగోలేక అధికారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ, రైతు బంధు పథకం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు నోముల భగత్. రుణమాఫీ కాలేదు, మాకు ఇల్లులు ఇస్తాన్నాయి, ఏదైతే మీరు కొబ్బరికాయ కొట్టి బునాది తీసిపోయినారో దానికి ₹1,00,000 మాకు చెక్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ₹1,00,000 మాకు అకౌంట్ లో పడలేదని చెప్పేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ లో తీసుకున్నటువంటి గ్రామాలలో కూడా ఎవరెవరికైతే మీరు ఇల్లుని సెలెక్ట్ చేసిరో వాళ్ళు కూడా ఆ డబ్బులు బ్యాంకులు ఇంకా పడలేదని చెప్పి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఎవ్వరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకవైపు ఐకేపీ కేంద్రాలల్లో ఈసారి అనుకోకుండా పెద్ద ఎత్తున అతివృష్టిలాగా ఎడా తెరిపి లేకుండా ఈ వానలు ఎప్పుడు పడితే అప్పుడు రావడం వల్ల పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ వాళ్ళకు లారీలు అందుతున్నాయా లేదా, ఐకేపీ కేంద్రాలలో బస్తాలు ఉన్నాయా లేవా, ఇవేవి పట్టించుకోడంట. ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. ఇప్పుడు ఇప్పటికైనా ఎరువులు వచ్చినాయా, దానికి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు వచ్చినాయా, సరిపడా ఉన్నాయా లేవా, దీని మీద కూడా ఇంతవరకు రివ్యూ చేయట్లేదు. వీళ్ళందరికీ కూడా కేవలం ఆ సుందరీమణులు ఎక్కడ పోతే వీళ్ళు అక్కడ పోవాలి. ఈరోజు వాళ్ళు ఏమైనా అడిగినరా, మీ ముఖ్యమంత్రి లేడు, మా పక్కన లేడేందని వాళ్ళు ఏమైనా అడిగినరా? ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఐకేపీ కేంద్రాలలో నిత్య వసతులు లేవు, మాకు బస్తాలు లేవు, లారీలు రావట్లేవు, మా ధాన్యం వర్షంలో తడిచిపోతుంది, మా ముఖ్యమంత్రి లేడని ఒకవైపు అన్నం పెట్టే రైతు ఇబ్బంది పడుతుంటే ఈయన అందమైన అమ్మాయిలనక ఆయన పడుకుంటా అవి చూడు ఇవి చూడు అని వాళ్ళకి చూపించుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగా తెలంగాణ ప్రజలు అసలు జీవితంలో ఎన్నడూ కని విని ఎరగని మేము ఎప్పుడు చూడొద్దు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఇప్పుడే ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఊర్లలో బాధపడుతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఏం కావట్లేదన్నా. అప్పులు తీసుకొచ్చిన ఆయన 2 లక్షలు తీసుకురామంటే ఇప్పటివరకు రుణమాఫీ వరకల్లా మొత్తం మా పిల్లం పుస్తకాలన్నీ తాకట్టు పెట్టి మరి కడుతున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఏం పట్టించుకోకుండా ఒకవైపు అందాల పోటీలు అంటాడు, ఇంకోవైపు ఇక్కడికి వచ్చి నా చేతిలో పైసలు లేవు, నన్ను కోసిన పైసలు రావు, నేను జీతాలు ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవట్లా అంటాడు.